పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. ప్రార్థన. దేవా, నీ యందు ఆనందించాలని, నీ కార్యములను గమనించి ఆనందించాలని, నీ ప్రేమను చవిచూసి ఆనందించాలని, నీ మహిమను గ్రహించి పరవశించాలని, ఈ సృష్టిలో ప్రతి ఒక్క అద్భుతమున, విచిత్రమున, ఆహ్లాదమున, అందమున, ఆనందమున, కష్టమున, నష్టమున, పరవశమున మిమ్మును చూసి ఆనందిస్తూ మిమ్మును మహిమపరచాలని ప్రతి ఒక్క హృదయమునకు తలంపును కలుగచేయుము. నీ ప్రేమను పొందుకున్న, మీరు ప్రేమించిన మీ శిష్యులలో ఒకరైన యోహాను గారి వంటి ప్రవర్తనను మీ విశ్వాసులందరికీ కలుగజేయుము. ప్రేమ విలువలతో కూడినది, ప్రేమ విలువైనది, ప్రేమ స్వచ్ఛమైనది, ప్రేమ స్వార్థానికి ఉపయోగించుకునేది కాదు. ప్రేమ తీసుకోవడం కంటే ప్రేమ ఇవ్వగలిగేది. ప్రేమ బాధ్యత కలిగినది. ప్రేమ సమస్తమును సహించగలిగేది. ప్రేమ క్షమించగలిగేది అను స్వచ్ఛమైన ప్రేమకరమైన హృదయములను మాకు పేరు పేరున ప్రతి ఒక్కరికి దయచేయము. అప్పుడే నీ ప్రేమను మరింతగా ప్రతి ఒక్కరూ పొందుకుంటారు. ఈ రోజులలో స్వచ్ఛమైన ప్రేమలు దక్కక, పొందుకోలేక ఎంతోమంది అలమటిస్తున్నారు. ప్రేమ కొరకు ఎదురు చూస్తున్నారు. ప్రేమ లేని వారికి ప్రేమించే స్వచ్ఛమైన హృదయములను కలగజేయుము. ఈ లోక మనుషుల ప్రేమలు ఒకరినొకరు బాధించుకోకుండా బాధ్యత కలిగిన ప్రేమతో ప్రేమించుకునే మనస్తత్వములను దయచేయుము. ఈ లోక ప్రేమలు కంటే దైవ ప్రేమ బహు గొప్పదని, మీ దైవ ప్రేమను పొందుకొనులాగున ప్రతి ఒక్క హృదయము ప్రయత్నించినట్లు, ప్రతి హృదయము గ్రహించినట్లు చేయుము. ఈ సృష్టిలో మానవ హృదయములలో కల్మషము లేని ప్రేమ ప్రతి హృదయములో నిండిపోయే విధంగా ప్రతి ఒక్కరూ స్వచ్ఛమైన ప్రేమను కలిగి, మరి ముఖ్యముగా నీ ప్రేమను పొందుకునే విధముగా మా అందరికీ కల్మషము లేని హృదయములను దయచేయమని మిమ్మల్ని ఎంతో వినయముతో విధేయతతో వేడుచున్నాము. ప్రేమ లేకపోతే మేము వ్యర్థులమని మీ వాక్కు మాకు తెలియజేయుచున్నది. కనుక ప్రేమ కలిగిన, ప్రేమను పంచే, ప్రేమను పొందుకునే హృదయములను మా అందరికీ దయచేయము. నా ఈ ప్రార్థనను మీ సన్నిధికి చేర్చుకొనండి. ఆమెన్. ప్రభు మీతో ఉండునుగాక, మీ ఆత్మతో ఉండునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్ము ఆశీర్వదించునుగాక. ఆమెన్.